పనిముట్టుగాయున్నది. శబ్దమును శ్రోత్రేంద్రియము మనస్సునకు చేర్చుచున్నది. శ్రోత్రేంద్రియము చెడినచో గోళకముగాయున్న చెవి వాగుగాయున్నప్పటికీ శబ్దమును గ్రహించుట లేదు. గోళకముల కన్నా ఇంద్రియములు అంతరముగాయున్నవి. ఇంద్రియముల కన్నా శబ్దాది తన్మాత్రలు అంతరముగాయున్నవి. తన్మాత్రల కన్నా మనస్సు అంతరముగా ఉన్నది. మనస్సు కన్నా బుద్ధి అంతరముగాయున్నది. బుద్ధి కన్నా మహత్తత్వము, దానికన్నా అవ్యక్తము అంతరంగాయున్నవి. అవ్యక్తమునకు అంతరముగా ప్రత్యేగాత్మ ఉన్నాడు. ప్రత్యేగాత్మ కన్నా పరుడైన వాడు లేనందున అతడే పరాగతి అని అనబడుచున్నాడు. సర్వాంతర్యామి సర్వవ్యాపి అగు పరమాత్మను బుద్ధి గుహయందే సాక్షాత్కారము చేసుకొనవలెనని ఇంతకు పూర్వమే చెప్పబడినది. అట్టి సాక్షాత్కారము ఈ విచారణ ద్వారా కలుగుచున్నది. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా. 8 విధములైనటువంటి ప్రకృతి ఉన్నదని ప్రతిపాదిస్తూ ఆ 8 విధములైనటువంటి ప్రకృతి మనలో ఎలా పనిచేస్తుంది, ఒకదానికంటే ఒకటి సూక్ష్మముగా ఎలా ఉన్నాయి, వాటి వ్యవహారం ఎలా ఉంది, వాటిని మనం విచారించి విరమించడం ఎట్లాగా అనేటటువంటి సూత్రాన్ని మనకిప్పుడు తెలియజేస్తున్నారు. ఇదే విషయం గురించి నిన్న కూడా మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు మరింత వివరంగా చర్చిస్తున్నాం. ఏమిటి అంటే, మనకి సాధారణంగా వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళను చూసినట్లయితే వాళ్ళకి చెవులు బాగానే ఉన్నట్టుగానే కనపడుతున్నాయి, కానీ గ్రాహిక శక్తి లోపించింది. అంటే అర్థం ఏమిటి? వాళ్ళకి లోపల పనిచేసేటటువంటి చెవి లోపల పనిచేసేటటువంటి శ్రవణ నాడి ఏదైతే ఉందో ఆ నాడి యొక్క కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది కలిగిందనమాట. దాన్ని మనం వినికిడి యంత్రాల ద్వారా, ఇతరత్ర ఆపరేషన్ల ద్వారా ఇప్పుడు ఈ ఇంద్రియాలను కూడా మనం సరిచేస్తున్నాం. కానీ అన్ని వేళలా ఇలా సరిచేసే అవకాశం లేదు. అంటే అర్థం ఏమిటంటే, మెదడు లోపల ఉన్నటువంటి శ్రవణేంద్రియ కేంద్రం కనుక దెబ్బతిన్నట్లయితే దాన్ని సరిచేయలేం. అయితే దాన్ని కూడా న్యూరోటిక్ సర్జరీ ద్వారా సరిచేసి యాంత్రికమైనటువంటి వ్యవస్థని అభివృద్ధి చేసి శ్రవణేంద్రియాలను పనిచేయించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది? కేవలం చెవి అనేది బయటికి కనబడుతున్నటువంటి ఏ చెవి అయితే మనకి నిర్మాణం కనబడుతోందో ఇది మనకి పనిముట్టు మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే పనిముట్లు నేనని ఒప్పుకుంటారా అంటే, ఉదాహరణ ఏంటంటే, మీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. మీ ఇంట్లో ఫ్లవర్ వాజులు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, పూజా మందిరాలు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, కొంచాలు ఉన్నాయి, కంచాలు ఉన్నాయి. ఇందులో ఏదైనా సరే నేనని మీరు ఒప్పుకుంటారా? అది మీరేనా అంటే, అది నా కంచం, ఇది నా కొంచెం, ఇది నా మంచం అంటాం. అంతేగాని నేను కంచాన్ని, నేను కొంచాన్ని, నేను మంచాన్ని అంటే ఒప్పుకో. కారణం ఏమిటి అంటే, వాటిని నేను ఉపయోగిస్తున్నాను, అవి నాకు పనిముట్లు అంటున్నాను. ఇవి బాహ్య వ్యవహారంలో ఉన్నటువంటి పనిముట్లు. అట్లాగే
నీ శరీరంలో నీకున్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ సంఘాతం ఏదైతే ఉందో అంటే అర్థం ఏంటి? వాక్పాణిపాద పాయూపస్థలు అంటే మాట్లాడేది, చేతులు, కాళ్ళు, విసర్జక అవయవాలు, ఇది ఒక కర్మేంద్రియ వ్యవస్థ. అలాగే శ్రోత్వచక్షు ఘ్రాణ ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు అంటే అర్థం ఏంటి? కళ్ళు, ముక్కులు, చెవులు, స్పర్శ, నోరు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు. ఇవి కాక ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన ఈ 5 వాయువులు నీ లోపల పనిచేస్తూ ఉన్నాయి. ఈ 5 వాయువులు గనక సరిగ్గా సమతౌల్యంగా పనిచేయకపోయినట్లయితే మనం అనారోగ్యం వచ్చింది అంటున్నాం. కాబట్టి మానవులందరూ తప్పక ప్రాణాయామాన్ని నిర్వహించాలి. రోజు ఉదయం లేవగానే, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేవగానే మొట్టమొదట చేయవలసిన పని ప్రతి ఒక్కరూ ఏమిటయ్యా అంటే ఒక ప్రక్షాళనం అవగానే ప్రాణాయామం చెయ్యాలి. ఎంతసేపు చెయ్యాలి? నీకు ప్రాణశుద్ధి జరిగేంత వరకు, ఆసన శుద్ధి జరిగేంత వరకు, నియమితమైనటువంటి శరీర శుద్ధి జరిగేంత వరకు, నీలో రక్త ప్రసరణ వ్యవస్థ పునరుత్తేజితం అయ్యేంత వరకు, నీవు ఎప్పుడైతే రోజువారీ విధిలో ఎట్లా అయితే మిగిలిన కార్యక్రమాలు పెట్టుకున్నావో అట్లాగే ఈ అనులోమ విలోమ సమ ప్రాణాయామాన్ని మానవులందరూ తప్పక సులభంగా ఆచరించవచ్చు, ఏం ఇబ్బంది లేదు. అయితే మొదట్లో చేతులు పెట్టి అలవాటు చేసుకునే ప్రక్రియ అందరికీ అలవాటు ఉంటుంది. కొద్దికాలం అట్లా ప్రయత్నించిన తర్వాత మనసుతోనే నియంత్రించి నియమించగలిగేటటువంటి శక్తిని సముపార్జించాలి. దీంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఏ రకమైనటువంటి శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు కానీ, సాధనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడవు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించవలసినటువంటి సాధనలు ఏమిటంటే స్థిరంగా స్థిర సుఖమాసనం, మంచి ఆసన సిద్ధిని ఏర్పాటు చేసుకోవడం, పూజా విధికి తక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. అది బాహ్యం కదా. అనేక పనిముట్లను ఉపయోగించి మనం పూజా విధులు నిర్వహిస్తాం. ఇంట్లో ఉన్నటువంటి అర్చామూర్తికి ఈ పూజా విధిని నిర్వహించడం తప్పక అవసరం. ప్రతి ఒక్కరూ కూడా 5 నిమిషంలో, 10 నిమిషంలో, 15 నిమిషంలో మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్నటువంటి అర్చామూర్తులకు తప్పక అర్చనా విధిని అనుసరించాలి. ఇది ప్రతి ఒక్కరూ నిత్య కార్యక్రమంలో, నిత్య పూజా విధానంలో, రోజువారీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక ఏర్పాటు చేసుకోవాలి. కారణం ఏమిటంటే అందులో దీపారాధన అది కూడా ఒక పనిముట్టే. మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న విశేషం ఏమిటంటే అన్నీ కూడా నీ మనస్సుని, నీ బుద్ధిని నీవు పనిముట్లుగా చేసుకుని, మహత్తత్వాన్ని పనిముట్లుగా చేసుకుని, దానవతల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, స్వస్వరూప జ్ఞానము, స్వప్రకాశము అనేటటువంటి లక్షణాలని నువ్వు గుర్తించడానికి అనువైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటిది దీపారాధన. ఆ దీపారాధన ఏమిటయ్యా అంటే నీ లోపల జరిగేటటువంటి ఆంతరిక యజ్ఞానికి ప్రతీక. నీవు ప్రతిరోజు ప్రతినిత్యము 24 గంటలు చేయవలసిన ఆంతరిక యజ్ఞానికి ప్రతీక, నీ స్వస్వరూప జ్ఞానానికి ప్రతీక. అందుకనే దీపం జ్యోతి పరంజ్యోతి, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం అనేటటువంటి మంత్రాన్ని మనం చదువుతున్నాం. ఎందుకనిట ఆ ప్రకాశమే గనక లేకపోయినట్లయితే సృష్టి లేదు. కాబట్టి అటువంటి ప్రకాశాన్ని మనం ఆశ్రయిస్తున్నాను, స్వస్వరూప జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాను, స్వప్రకాశాన్ని ఆశ్రయిస్తున్నాను అనేటటువంటి విధానంతో మనం దీపారాధనని చేయాలి. ఆ దీపారాధన వెలుగులో మీ అర్చామూర్తిని చూడాలి. ఆ అర్చామూర్తిని దర్శించడం ద్వారా, ఆశ్రయించడం ద్వారా షోడశోపచార విధిని లఘువుగా పూర్తి చేసుకొని ఇక ఆసన సిద్ధి కొరకు, ప్రాణాయామ శుద్ధి కొరకు మీరు ఏర్పాట్లు చేసుకొని ధ్యాన విధిని అనుసరించి తప్పక సుమారు 1.5 గంటల సమయాన్ని మీరు
ప్రతి సంధ్యలోనూ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇది అందరూ తప్పక ఆచరించవలసిన, సాధకులందరూ తప్పక ఆచరించాలి. ఎప్పటి వరకు అంటే మీకు ఆత్మనిష్టలో సహజమైపోయేంత వరకు ఈ క్రమాన్ని అనుసరించాలి. సహజమైపోయిన వాళ్ళకి సంధ్యా సమయంతో పని ఉండదు. వాళ్ళు నిరంతరాయంగా అదే విధిలోనే ఉంటాడు. నిరంతరాయంగా సహజ నిర్వికల్ప సమాజ నిష్టలో ఉండేటటువంటి ఉच्चతమైనటువంటి లక్ష్యంలో ఉంటాడు. కాబట్టి అతను తిన్నా, తిరిగినా, చేసినా, చేయకపోయినా, ఏదైనా వ్యవహరించినా, వ్యవహరించకపోయినా సర్వదా సాక్షి స్వరూపుడై ఉంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేక విధులను అనుసరించకపోయినా వాళ్ళకి ఏర్పడేటటువంటి కర్మలోపం ఏమీ ఉండదన్నమాట. అటువంటి సహజ స్థితికి చేరే వరకు తప్పక సాధకులందరూ చతుస్సంధ్యలలో అవకాశం ఉంటే తప్పక చతుస్సంధ్యలలో ఆచరించాలి. ఉదయం 6, 12, 6, 12, సాయంత్రం 6, మళ్ళా రాత్రి 12. ఇందులో ఉదయం 6, సాయంత్రం 6కి షోడశోపచార విధిని పూర్తి చేసుకుని మాధ్యాహ్నిక సంధ్యలైనటువంటి ఆ అర్ధరాత్రి అయినటువంటి 12 గంటలకి మానసిక విధిన చేసేటటువంటి విధానంతో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మీకు సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అలా రాకుండా చూసుకుంటూ మీరు తప్పక ఈ విధిని అనుసరించి ఆచరించాలి. ఇట్లా ఆచరించే వాళ్ళకి మొట్టమొదట ఏర్పడే అవకాశం ఏమిటంటే స్థిరమైనటువంటి మనస్సు. స్థిర ప్రాణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి స్థిర మనస్సు ఏర్పడుతుంది. స్థిర మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రజోగుణాన్ని అధిగమించగలుగుతారు. తదుపరి స్థిరమైనటువంటి బుద్ధి, అది సత్వగుణం. స్థిరమైనటువంటి సత్వగుణ ప్రవృత్తి కలుగుతుంది. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బుద్ధి గుహ వైపు ప్రయాణం చేస్తారు. వాళ్ళు మాత్రమే హృదయ స్థానం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. చేయాలి అంటే మీకు ఒక స్పష్టమైనటువంటి విచారణ కలిగి ఉండాలి. ఏమిటంటే నీ కర్మేంద్రియాలు కానీ, నీ జ్ఞానేంద్రియాలు కానీ, నీ ప్రాణేంద్రియాలు కానీ, నీ అంతరింద్రియాలు కానీ అన్నీ కూడా గోళకములు, ఇంద్రియములు అనేటటువంటి వ్యవస్థగా విభజించబడి ఉన్నాయి. ఇది నువ్వు స్పష్టంగా గ్రహించాలి. ఎందుకంటే శరీరమే నేననేటటువంటి బలమైనటువంటి భావన చేతనే జీవుడవుతున్నాడు మానవుడు. స్వయముగా ఆత్మస్వరూపుడే అయి ఉన్నప్పటికీ దానిపైన ఆచ్ఛాదితమైనటువంటి ఈ శరీరం చేత, శరీరమే నేననేటటువంటి సంగత్వ దోషం బలంగా కలిగి ఉండటం చేత, త్రిగుణ మాలిన్యం బలంగా ఉండటం చేత ఈ శరీరంలో ఉన్నటువంటి అధికుడు అయినటువంటి ఆత్మ నేను, శరీరమే రథము అనేటటువంటి జ్ఞానాన్ని మరిచిపోయి కాళ్ళు చేతులు నేను, కళ్ళు ముక్కు నేను, చెవులు నేను అనేటటువంటి మౌలికమైనటువంటి అజ్ఞానానికి మానవుడు లోబెడుతున్నాడు. ఈ అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రమేపీ మనం రోజువారీ దైనందిన జీవితాచరణలో ఎలా చేయాలట? స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మ నుంచి సూక్ష్మతరానికి, సూక్ష్మతర నుంచి సూక్ష్మతమానికి, దాని నుంచి కారణానికి, దాని నుంచి కారణస్థితికి అవతలున్న మహాకారణానికి, దాని నుంచి దానికి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మస్థితికి వ్యష్టిగా నీవు ఆత్మనిష్ఠుడు అయినట్లయితే అక్కడి నుంచి సమిష్టి స్వరూపాన్ని నువ్వు అధ్యయనం చేసి సర్వవ్యాపక స్థితిని అవగాహన చేసుకోగలిగేటటువంటి సమర్థతను సంపాదిస్తావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎట్లా జీవించాలి అనేది ఇందులో స్పష్టంగా చెప్తున్నారు. నీవు ఏ వ్యవహారాన్ని చేసినప్పటికీ, ఇవాళ ఇడ్లీలు వేసావు, దోశలు వేసావు, తినేసావు, అంతా ఇంద్రియ వ్యవహారమే కదా అదంతా. కానీ ఈశ్వర ప్రసాద బుద్ధితో భుజించావు. అక్కడ ఏం తిన్నావు అనే దానికి విశేషం ఏమీ లేదనమాట. ఎందుకని అంటే అంతా ఈశ్వర ప్రసాదమే అనేటటువంటి సామాన్య భావన ఉండాలి. అట్లాగే వ్యవహరించేటప్పుడు శ్రద్ధ కలిగి వ్యవహరించాలి. సాత్వికమైన శ్రద్ధను కలిగి వ్యవహరించాలి. రాజసిక తామసిక శ్రద్ధని దూరం చేయాలి. అహాన్ని బలపరిచేటటువంటి విధానాన్ని మనం విడనాడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి పూర్వం అందరూ కూడాను, మానవులందరూ కూడా భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా అహాన్ని నిరసించేటటువంటి విధానాన్ని మనకి ప్రతిపాదిస్తూ వచ్చింది.
ప్రతి ఒక్కరింట్లో కూడా అరటి చెట్టు ఉండేది. ఎందుకుండేది అంటే అరిటాకులో భోజనం చేయటం, అరిటాకులో టిఫిన్ చేయటం, ఆహారం వినియోగించడానికి, ఆహార సేవనానికి ఆ అరిటాకును వినియోగించేవారు. తద్వారా సామాన్యమైనటువంటి జీవితము ఉండేది, సులభమైన జీవితము ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో మనం ఏం చేసాం? విశేషమైనటువంటి కంచాలు తెచ్చుకున్నాం, విశేషమైనటువంటి రీయూజబుల్. మనంతా ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఒక భాగం అయితే, మరొక సమస్య రీయూజబిలిటీ. తిరిగి తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువులను అన్నింటినీ సమీకరించుకోవడం మొదలుపెట్టాం. ఒక రకమైనటువంటి సమస్య ఎలా ఏర్పడిందయ్యా అంటే, ఇది ఒక సౌకర్యము, ఒక సమస్య కూడా. మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను కూడా మనం రోజు ఉపయోగిస్తున్నాం, శుభ్రపరుస్తున్నాం, మరలా ఉపయోగిస్తున్నాం. అట్లాగే మన ఇంట్లో వస్తువులను కూడా రోజు ఉపయోగిస్తున్నాం, శుభ్రపరుస్తున్నాం, మరలా ఉపయోగిస్తున్నాం. ఏం తేడా ఉంది అక్కడికి ఇక్కడికి? కాబట్టి నువ్వు నివసిస్తున్నది ఎక్కడా అని అడిగితే సాధకులందరూ శరీరంలోనే నేను నివసిస్తున్నాను అనేటటువంటి మౌలికమైనటువంటి అవగాహనకు రావలసినటువంటి అవసరం ఉన్నది. శరీరమే నా ఇల్లు, నేను శరీరిని. దేహమే నా ఇల్లు, దేహిని నేను అనేటటువంటి నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది. అలా ఎవరైతే నిర్ణయాన్ని పొంది శరీరత్రయ విలక్షణ అనేటటువంటి సూత్రాన్ని మనం లక్షణాన్ని పొందాలి. ఆత్మ యొక్క లక్షణాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది కూడా ఇది. శరీరత్రయ విలక్షణ. ఎన్ని శరీరాలు ఉన్నాయి? స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, మహాకారణ శరీరం కూడా ఉంది. మన కళ్ళకి కనబడుతున్నటువంటి, మనకు అనుభూతమవుతున్నటువంటి, మనకి సంవేదనలను ఇస్తున్నటువంటి ఈ గోళకములు నీకు పనిముట్లు. కంటి ద్వారా చూస్తున్నావు, చెవి ద్వారా వింటున్నావు, ముక్కు ద్వారా వాసన చూస్తున్నావు, నోటి ద్వారా తింటున్నావు, స్పర్శేంద్రియం ద్వారా స్పర్శిస్తున్నావు. ఇవన్నీ కూడా ఆయా పనిముట్లు, గోళకములు, ఇంద్రియములు, నరాల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ద్వారా నీకు అనుభూతం అనరుస్తున్నటువంటి సూక్ష్మమైనటువంటి అనుభూతి, పరిజ్ఞానం. ఎందుకని అంటే, ఏమండి తీయగా ఉండటం అంటే ఏమిటి చెప్పగలరా ఎవరైనా అని ప్రశ్నించామనుకోండి. ఎంతసేపు ఉపన్యసించినా తీయగా ఉంటే అంటే ఏమిటో తెలుస్తుందా ఎప్పటికైనా? మీ అబ్బాయో మీ మనవడో అడిగాడు, ఇది తింటే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది అన్నాం. తీయగా ఉంటుందంటే అన్నాడు. తీయగా ఉంటుందంటే గురించి ఎంతసేపు ఉపన్యాసం చెప్పడం ఎందుకు? తిని చూస్తే తెలిసిపోతుంది. తిన్నాడు, తిని చూస్తే ఏం తెలిసింది? అనుభూతం అయ్యి. కాబట్టి అనుభూతి మరలా వివిధంబులు, ప్రత్యక్షానుభూతి, పరోక్షానుభూతి. కాబట్టి ఈ గోళకములు ప్రత్యక్షానుభూతికి కారణమవుతుంది, పనిముట్లు అవుతున్నాయి. అయితే ప్రత్యక్షానుభూతి మాత్రమే సత్యమా అంటే, వాని వెనకున్నటువంటి ఇంద్రియం పనిచేయకపోయినట్లయితే నీకు ఆ ప్రత్యక్ష అనుభూతి కలగడం లేదు. ఊహించడం ద్వారా ఊహిస్తూ ఉన్నావు. ఊహ ద్వారా తెలుసుకునేటటువంటి పరిజ్ఞానానికి, అనుభూతికి పరోక్షానుభూతి అని పేరు. ఆ పరోక్షానుభూతి, ఈ ప్రత్యక్షానుభూతి రెండూ కలిసి సరి అయినటువంటి జ్ఞానంగా ఏర్పడింది, స్వస్వరూప జ్ఞానంగా ఏర్పడింది. అప్పుడు అది అపరోక్ష అనుభూతి. ఈ రకముగా ఎవరైతే ఇంద్రియాలు, గోళకాలు వీటిని పనిముట్లుగా ఎవరైతే చూచారో, ఎవరైతే మెదడు కూడా ఒక పనిముట్టే, దానికేం పెద్ద విశేషం ఏం లేదు. మెదడులో ఉన్నటువంటి నాడీ కేంద్రములు కూడా నీకు పనిముట్లే. కాబట్టి నీ మనస్సుకి ఇవన్నీ పనిముట్లు. ఒక్క మనస్సే కన్నవుతోంది, ఒక్క మనస్సే నోరవుతోంది, ఒక్క మనస్సే ముక్కు అవుతోంది, ఒక్క మనస్సే చెవి అవుతోంది, ఒక్క మనస్సే అన్ని ఇంద్రియాల రూపాలని ధరిస్తుంది. కాబట్టి ఇంద్రియాలు ఎన్ని అంటే ఏకో ఇంద్రియ, ఒకటే ఇంద్రియం. అదేమిటి? మనస్సు.
కానీ మనసు స్వయంగా పనిచేస్తుందా, దానికంటే సూక్ష్మతరమైనటువంటిది ఏమైనా ఉందా అని అడిగితే ఏం జరిగిందట? ఈ ఇంద్రియాలకి ఆ మనస్సుకి మధ్యలో ఏముందట? శబ్దస్పర్శ రూపరస గంధాలతో కూడినటువంటి జ్ఞానం, శబ్దాది తన్మాత్రలు, ఆ ఇంద్రియములలో పనిచేస్తున్నటువంటి శబ్ద లక్షణం, స్పర్శ లక్షణం, రూపలక్షణం, రసలక్షణం, ఈ లక్షణాలు ఆ నాడీ కేంద్రాలలో ఇమిడి ఉన్నాయి. అవి పనిచేస్తూ ప్రేరణ పొందుతూ ప్రేరణనిస్తూ అనుభూతినిస్తూ సంవేదనలనిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ నాడీ కేంద్రాలు నీకు పనిచేస్తున్నట్టుగా తోస్తున్నాయి. దానికంటే సూక్ష్మమైనది మనస్సు. ఇప్పుడు ఆ శబ్దాది విషయ జ్ఞానం పనిచేసేట్టుగా, విషయేంద్రియాలను పనిచేసేటట్లుగా చూసేటటువంటి వ్యవస్థ మనసులో. ఆ మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది బుద్ధి. నిర్ణయాత్మకో బుద్ధి, వివేచనాత్మకో మనః. ఏదైతే విచారణ చేయడానికి అవకాశాలు ఎన్నున్నాయో పరిశీలన చేసి, ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను నీ ముందు ఉంచగలిగేటటువంటి శక్తి మనస్సుకున్నదన్నమాట. ఏమండి, నేను అర్జెంటుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర దర్శనాన్ని చేయాలి అని అనుకున్నాడు. రోజు పొద్దున్నే వెంకటేశ్వర సుప్రభాతం వింటూ వెంకటేశ్వరుణ్ణి ఇలవేల్పుగా అర్చించేటటువంటి వాళ్ళకి నిజ దేవతా దర్శన విధిగా ఆ వెంకటేశ్వరుణ్ణి తిరుమల తిరుపతిలో దర్శించాలి అనే కాంక్ష కలిగింది. కాంక్ష కలిగినంత వెంటనే ఆ కాంక్ష ఏ స్థానంలో కలిగింది? ఇప్పుడు కోరిక మనసులో కలిగింది. కలగగానే మనసు ఏం చేసిందట? ఎన్ని రకాలుగా నీవు ఆ కోరికను తీర్చుకోవడానికి గల అవకాశాలన్నింటినీ నీ కళ్ళ ముందు ఉంచి, నీ మనోఫలకం మీద ఉంచింది. నీ మనోవీధిలో అటు ఇటు పరిగెడుతూ ఆలోచనలన్నీ ఏర్పడ్డాయి. అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, అలా క్యూలో వెళ్ళొచ్చు, ఇలా క్యూలో వెళ్ళొచ్చు, అన్ని గంటలు పడుతుంది, ఇన్ని గంటలు పడుతుంది, అంత సమయం పడుతుంది, ఇంత సమయం పడుతుంది, అంత కష్టం అవుతుంది, ఎంత కష్టం అవుతుంది, నడిచి వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఎగిరి వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. ఈ రకంగా ఇవన్నీ చెబుతుంది. కానీ మనోనేత్రం ద్వారా, ఆంతరిక దర్శనం ద్వారా నీ హృదయ స్థానంలోనే నీవు వెంకటేశ్వర దర్శనాన్ని పొందవచ్చు అనేటటువంటి అంశాన్ని మాత్రం అది స్ఫురింపచేయదు. ఎందుకని అంటే దానికి ఎప్పుడు బయటికి తిరిగి పనిచేయడం, ప్రవృత్తి మార్గం మాత్రమే ఈ మనోఫలకం మీద పనిచేస్తూ ఉంటుంది. మీరు నివృత్తి మార్గంలోకి రావాలి అంటే మనసు కంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితిలోకి రావాలి. అప్పుడేమయ్యారు? ఇవన్నీ ఎందుకు? సరి అయినటువంటి ధ్యాన మగ్నత చెందినట్లయితే ఆ గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో నా హృదయంలో నేను భగవంతుడిని దర్శించగలుగుతాను. అక్కడ వెంకటేశ్వరుడేమిటి? సర్వదేవతాం సుప్రతిష్ఠితం. ఆ హృదయ స్థానంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. నువ్వు ఎవరిని ఆరాధిస్తే ఆ ఆరాధనా ఫలం చేత, ఆ భక్తి విశ్వాసాల చేత, ఆ ధ్యాన బలం చేత నీవు వారి దర్శనాన్ని అక్కడ పొందవచ్చు. స్వస్వరూప జ్ఞానం అనేటటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానంలో ఈ బలం ఉన్నది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టదేవత ఆరాధన చేసినప్పటికీ ఆయా ఇష్టదేవతలందరూ కూడా ఆత్మయందు అంశీభూతములుగా ఉన్నారు. అటువంటి ప్రత్యేగాత్మ యొక్క స్థితిని పొందాలి అనేటటువంటి లక్ష్యాన్ని మానవుడు స్వీకరించాలి. అప్పుడు ఏమైంది అంటే ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతాచ, అధమం శాస్త్రచింతాచ, అధమాధమంచ తీర్థాటనం. నాయన, నీకు వివేకం ఉత్తమంగా పనిచేస్తుంది అనుకో, అప్పుడు తత్వచింతన చెయ్యి. తత్ త్వం అనేటటువంటి విచారణ చెయ్యి. పొందదగిన లక్ష్యం ఏది? నేను ఏ స్థితిలో ఉన్నాను? నేనున్నటువంటి స్థితిని ఆ స్థితికి చేర్చడం ఎలా అనేటటువంటి తత్వ విచారణ, ఆత్మ విచారణ చేపట్టు. బ్రహ్మజ్ఞానాన్ని పొందు, బ్రహ్మనిష్టను పొందు, బ్రహ్మానుసంధానం చెయ్యి. ఇది ఉత్తమమైనటువంటి వివేకంతో చేయవలసినటువంటి పని.
అంత స్థాయిలో వివేకం పనిచేయడంలే, కొద్దిగా కిందకి దిగింది, బుద్ధి స్థాయిలోకి వచ్చేసింది, మనసు స్థాయిలోకి వచ్చేసింది, ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి కిందకి దిగిపోయింది, గుణమాలిన్యంలోకి దిగి వచ్చేసింది. అప్పుడేమైంది, ఓ మెట్టు జ్ఞాత నుంచి కిందకి దిగి అంతరింద్రియాలలోకి దిగి వచ్చేసింది. దిగి వచ్చేసినప్పటికి ఏమైపోయిందట, కనీసం దాన్ని ఉద్ధరించాలి అంటే మధ్యమం మంత్రచింతాచ, మంత్రజపం అలవాటు చేసుకో. ఇందాకేం చెప్పాం, ఆసన సిద్ధి కలిగి ఉండాలి, ప్రాణాయామం చేస్తూ ఉండాలి, నిరంతరాయంగా అనులోమ విలోమ సమ ప్రాణాయామం 24 గంటల్లో సహజంగా నీకు జరిగేటట్లుగా నువ్వు ఆ ప్రాణాయామ విధిని నువ్వు ఆశ్రయించాలి. ఇంకేం చేయాలి, అదే సమయంలో శ్వాసతో సమంగా నీ ఇష్టదేవత మంత్రాన్ని జపించు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ గురవే నమ, ఓం శ్రీమాత్రే నమ, ఓం నమో వెంకటేశాయ. నీ ఇష్టం ఏదైనా పెట్టుకో, నీ ఇష్టదేవతా మంత్రాన్ని నిరంతరాయంగా జపించు. కాదు, నీకు గురూపదేశం ఉంది, ఆ గురూపదేశ విధిలో నీకు ఇవ్వబడినటువంటి ఏ మంత్రాలైతే ఉన్నాయో, అది హంస మంత్రమే కావచ్చు, మహావాక్యములే కావచ్చు, త్రయమే కావచ్చు, పూర్ణమే కావచ్చు, ద్వాదశే కావచ్చు, షోడశే కావచ్చు, పంచదశే కావచ్చు, పూర్ణ దీక్షాపరులు కావచ్చు, ఎవరెవరైతే వారి వారి గురు సాంప్రదాయ విధిని అనుసరించి ఏ ఏ మంత్రములైతే వారికి ఉపదేశించబడుతున్నాయో ఆ మంత్రములను నిరంతరాయంగా జపం చెయ్యి. తద్వారా మననాత్రాయతే ఇది మంత్ర. మనస్సు యొక్క చలనమును ఉడిగింపజేసేటటువంటి పద్ధతి మనన శక్తికి మంత్రశక్తికి ఉన్నది. కాబట్టి శ్రవణం నుంచి మననము, మననము నుంచి సదా మానసిక జపం ద్వారా నీవు పొందేటటువంటి ఏ స్థిరమైనటువంటి స్థితి ఉందో దాని పేరు నిధి. ఆ నిధి అనేటటువంటి స్థితికి నువ్వు ఎదగాలి. తద్వారా మనసు నుంచి మరల బుద్ధికి, బుద్ధి నుంచి మరల ప్రత్యేక ఆత్మస్థితికి, వెనుకకు మరలగలిగేటటువంటి శక్తి నీకు వస్తుంది. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే శక్తి వస్తుంది. ఇంకా పడిపోయింది ఒకవేళ వివేకం, ఇంకా బాహ్యానికి వచ్చేసింది, అంతర్ముఖంలో నిలబడటంలా, అప్పుడు అధమ్మం శాస్త్రచింతాచ. కొద్దిగా వివేకం బాహ్యానికి తెలివి బయటకు వచ్చేసింది. అప్పుడేం చేయాలయ్యా, ఒక భగవద్గీత, ఒక వివేక చూడామణం, ఒక అష్టావక్ర గీత, ఒక వేదాంత పంచదశో, ఇట్లా తత్వచింతనకు సంబంధించినటువంటి శాస్త్రములను విచారణ చెయ్యి. ఎందుకంటే 24 గంటలు అంతర్ముఖంలోనే నీవు నిర్వికల్ప సమాధినిష్ఠుడే కూర్చునుంటే నీ వ్యవహారములు జరిగేటటువంటి జీవన శైలి, ప్రారంధయుతమైనటువంటి కర్మ నీకు అనువుగా ఉండాలి కదా. అలా లేకపోయినప్పటికీ ఏం భయపడక్కర్లేదు. ఒకరోజు మొత్తం మీద అంతా కూడా ఈ 4 స్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి నీవు వివేకం యొక్క స్థాయిని బట్టి నీ సాధనలను ఏర్పాటు చేసుకో. ఆయా సాధనా విధులను అనుసరించి నీవు ఆ శాస్త్రచింతన చెయ్యి. తద్వారా ఏమైంది, రోజుకి 6 గంటల సేపు నిద్ర, ఒక 6 గంటల సేపు స్వాధ్యాయము, ఒక 6 గంటల సేపు సాధన, ఒక 6 గంటల సేపు దైనందిన జీవితం. ఈ రకంగా నీ 24 గంటలని గనక నువ్వు సరిగ్గా ఏర్పాటు చేసుకున్నట్లయితే వరుసగా ఏకబిగిన 6 గంటలు ఎవరు ఏం చేయరు, అథవా ఉద్యోగానికి వెళితే తప్ప. సరే, ఉద్యోగ విధిలో కూడా నువ్వు 6 గంటల సేపు వరుసగా ఏకబిగిన చేసేది ఏమి ఉండదు. అక్కడ కూడా నీకు మధ్య మధ్యలో అంతరాయములు ఏర్పడుతూ ఉంటాయి. వింతైన విషయం ఏమిటంటే, అదే పనిగా వ్యవహారంలో నిమగ్నమైన వాడి కంటే ఈ ఆధ్యాత్మిక సాధన యందు ఆరితేరినటువంటి వాడి యొక్క బుద్ధి మరింత సూక్ష్మతమముగా పనిచేయడం వలన ఇతరులకు ఎంతో తన్నుకుంటే గాని అర్థం కానటువంటి విశేషాలు, రానటువంటి ఐడియాలు వీడికి రెప్పపాటులోనే కలుగుతాయి, సులభ సూత్రంగా కలుగుతాయి. అందువలన వ్యవహారంలో ఏదో లోటుపాట్లు వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. అందరూ వ్యవహారంలో ఉత్తములుగానే ఉంటారు. అథవా ఇంకా వివేకం ఇంకా కొద్దిగా స్థాయి పడిపోతే అప్పుడేం చేయాలంట, అధమాధమంచ తీర్థాటనం. ఒక కాశీయో ఒక రామే, ప్రతి సంవత్సరం తప్పక మానవులందరూ 1 సంవత్సర చక్ర భ్రమణం పెట్టుకోండి.
ఆ సంవత్సర చక్రభ్రమణంలో ఎక్కడికో ఒక చోటికి దేవాలయ దర్శనం, ఒక క్షేత్ర దర్శనం, ఒక ఆరామ దర్శనం, మీరు ఏదైనా పెట్టుకోండి. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయులను దర్శించేటటువంటి పనిగా పెడుతుంది. నిజానికి మహానుభావులని, మహనీయులని, మహర్షులని సందర్శించటం కొరకే ఈ తీర్థాటనాన్ని ఏర్పాటు చేశారు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రామకృష్ణ మిషను, ఒక చిన్మయ మిషను, ఒక బ్రహ్మకుమారి వాళ్ళ ఆశ్రమము, ఇట్లాంటి ఆశ్రమాలు ప్రపంచం అంతటా వ్యాపించున్నాయి కదా. ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. ఆయా ఆశ్రమ సందర్శనకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహానుభావుల యొక్క పరిచర్య చేసి, వారి సేవ చేసి, చతుర్విధ శుశ్రూషలను ఆశ్రయించి వారికి ఆ సేవలను అందించి, వారు మనకి చెప్పేటటువంటి ఉత్తమమైనటువంటి బోధని గ్రహించి మనం గనక వచ్చామనుకోండి, అది కూడా తీర్థాటనమే. కానీ మనం ఏం చేస్తున్నాం? చకచకా రిజర్వేషన్ చేయించుకోవడం, చకచకా పరిగెట్టడం, చకచకా కొండపైకి వెళ్ళడం, చకచకా గుండు గుడ్డించుకోవడం, చకచకా చూసేయడం, చకచకా లడ్డు తీసుకోవడం, చకచకా తిరిగి వచ్చేయడం, అంతా 24 గంటల్లో అయిపోతుంది. కానీ చకచకాలో ఎక్కడైనా కానీ స్థిరత్వం వచ్చిందా? మానసిక స్థిరత్వం కలిగిందా? స్థిరమైన బుద్ధి కలిగిందా? ప్రవృత్తి నుంచి నివృత్తికి మారామా? నివృత్తి నుంచి మనం ఏమైనా ఎదిగామా? నిర్వాణ స్థితికి ఎదిగామా? ఆ దర్శన కాలంలో నువ్వు నిర్వాణ స్థితిలో ఉండేటటువంటి స్థితిలో ఉండాలి. అది దేవాలయ దర్శనమైనా కావచ్చు, లేక సద్గురు దర్శనమైనా కావచ్చు. ఆ దర్శనం వలన నీకు నిర్వాణ స్థితి ప్రాప్తించాలి. అప్పుడు మాత్రమే నీతో ఆ దర్శనాన్ని తెచ్చుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే ఆ దర్శనం నీతో నిలబడి ఉంటుంది. అప్పుడు మాత్రమే నీకు సూక్ష్మమైనటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో మెలకువ కలిగేటటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడు మనమందరం హృదయ స్థానంలో నిద్రపోతూ ఉన్నాం అన్నమాట. అందువల్ల ఏమైంది? మనం బుద్ధిని అధిగమించి మహత్తత్వాన్ని ఆశ్రయించి ఆ మహత్తత్వము కంటే అవ్యక్తము, ఆ అవ్యక్తము కంటే పరుడైనటువంటి ప్రత్యేగాత్మస్థితికి ఎదగలేకపోతున్నాము. ఎప్పుడు పనిముట్ల దగ్గర ఆగిపోతాం. ఎంత ప్రయత్నం చేసినా మన శక్తి మనస్సు వరకో బుద్ధి వరకో వెళ్ళి ఆగిపోతుంది. కానీ గుణాతీతమైనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని దాటగలుగుతావు. కాబట్టి మానవులందరూ తప్పక చేయవలసినటువంటి సాధన సాక్షి సాధన. ఈ సాక్షి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు తత్వచింతనే చేయనివ్వండి, మంత్రజపమే చేయనివ్వండి, శాస్త్రచింతనే చేయనివ్వండి, తీర్థాటనమే చేయనివ్వండి, ఏ సాధనలు చేసినప్పటికీ కూడా నువ్వు దానిలో నుంచి సాక్షిత్వాన్ని రాబట్టుకుంటావు. ఆ సర్వసాక్షిత్వం దిశగా నువ్వు ప్రయాణం చేస్తావు. ఈ రకంగా మాత్రమే నువ్వు ఆ సాక్షిత్వ బలం చేత మాత్రమే నువ్వు ఆ మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని దాటగలుగుతావు, అధిగమించగలుగుతావు. సాక్షిత్వం లేకుండా మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని ఎవ్వరూ దాటలేరు, ప్రత్యేగాత్మస్థితిని తెలుసుకొనలేరు. కాబట్టి సర్వాంతర్యామి, అందరి సమస్త జీవుల హృదయాలలో హృద్దేశోర్జున తిష్టతి. పరమాత్మని అడిగాడు అర్జునుడు, నాయనా నువ్వు ఎక్కడుంటావని నిన్ను పట్టుకోవాలి? నాయనా నువ్వు అక్కడా ఎక్కడా వెతకమాక. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అటువంటి యోగం చెయ్యవయ్యా. సర్వభూతస్తమాత్మానం, సర్వభూతముల యొక్క హృదయాంతరాళములోనున్న అంతర్యామి ఆత్మస్వరూపుడను నేనే. ఈ రకమైనటువంటి సమదర్శనం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు యోగి. కాబట్టి యోగి అంటే చాలా విశాలమైనటువంటి అర్థం ఉంది, సర్వవ్యాపకమైనటువంటి నిర్ణయం ఉంది. అటువంటి యోగ స్థితిని మనం పొందాలి. యోగాభ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, అభ్యాస యోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి నిరంతరాయంగా మనం ఏం చేయాలి అంటే బుద్ధి గుహయందు ఉన్నటువంటి స్వస్వరూప జ్ఞాన సాక్షాత్కారాన్ని, సర్వాంతర్యామి అయినటువంటి సర్వజీవుల హృదయాంతరాళములందు సదా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, ప్రత్యేగాత్మ స్థితిని తెలుసుకోవడానికి మానవులందరూ
తప్పక ప్రయత్నించాలి. ఈ విధానంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని కూడా నిర్ణయ వాక్యం చెప్తున్నారు. ఈ బోధలో ఎలా చెప్తున్నాడంటే యమధర్మరాజు గారు, ఈ విధానంలో మాత్రమే మానవుడు తెలుసుకోగలడు. ఏమండి, ఇంకేదైనా మార్గం ద్వారా నేను అన్యథా మార్గాన్ని ఆశ్రయిస్తే అది సాధ్యం కాదు. అంటే అర్థం ఏమిటట, మానవుడు భౌతికమైనటువంటి ఆడంబరాలకు లొంగిపోతాడు. అయ్యవారికి అమ్మవారికి ఏమైనా వెండి కవచాలు, సువర్ణ కవచాలు, ఆలయానికి సువర్ణ గోపురాలు, సువర్ణ కలశాలు, ఇలా భౌతికమైనటువంటి ఆడంబరములతో కూడినటువంటి పనులు చేస్తే నాకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? అమ్మవారికి గజమాల సమర్పణ, నిమ్మకాయల మాల సమర్పణ, ఇతరత్ర ఇత్యాదులు కర్మోపాసనకు సంబంధించినటువంటి ఇతరత్ర మార్గములు కానీ, లేదా అనేక యోగ మార్గములకు సంబంధించినటువంటి నిర్ణయములు కానీ, లేదా అనేక భక్తి మార్గములకు సంబంధించినటువంటి విధులు కానీ, వీటితో సరిపెట్టుకోగలుగుతావా? వీటితో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని సాధించగలుగుతావా అంటే నివృత్తి మార్గం ద్వారా మాత్రమే నువ్వు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతావు. ఒకదానికంటే మరొకటి సూక్ష్మతమము అయినటువంటి వళకముల నుంచి ఇంద్రియములు, ఇంద్రియముల నుంచి శబ్దాది తన్మాత్రలు, శబ్దాది తన్మాత్రల నుంచి మనస్సు, మనస్సు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మహత్తత్వము, మహత్తత్వము నుంచి అవ్యక్తము, అవ్యక్తము నుంచి ప్రత్యేగాత్మ. ఈ క్రమంలో ఎవరైతే నివృత్తి మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసి తమ లక్ష్యాన్ని చేరుకొని స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ ఒక్క మార్గములో మాత్రమే ఈ స్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఈ సత్యాన్ని మానవులందరూ తప్పక గ్రహించాలి. తర్వాత చదవ. మరియు ఓ నచికేత, ఈ ఇంద్రియములకు అంతరముగా ఆత్మ ఉన్న ఎడల అందరకు అనుభవములోనికి రావలయును కదా. అట్లు అనుభవములోనికి రాకపోవుటకు కారణమేమని నీవు తలంచవచ్చును. వినుము, ఈ పురుషుడు సకల ప్రాణులందు గూఢముగా అతి సూక్ష్మముగా యుండుట చేత అందరకు తెలియనట్లు ప్రకాశించుటలేదు. ఏకాగ్రత కలిగి సూక్ష్మమైన వస్తువులను పరిశీలించు అలవాటు కలిగిన సూక్ష్మ బుద్ధితో సూక్ష్మమైన వస్తువులను చూచుటకు సమర్థత కలిగిన జ్ఞానులచే చూడబడుచున్నాడు. సామాన్యముగా మనస్సు ఇంద్రియముల వైపు తిరిగియుండును. ఇంద్రియములు శబ్దాది విషయముల వైపు మరలుచుండును. కనుక మనస్సు కూడా ఇంద్రియములతో కూడి విషయాదుల యందు సంచరించుచుండును. ఇట్టి మనస్సు విషయాసక్తమై సుఖ దుఃఖములను అనుభవించుచుండును. ఈ మనస్సు బాహ్యమైన స్థూల పదార్థములనే చూడగలదు. అంతరముగాయున్న అతి సూక్ష్మముగాయున్న ఆత్మను చూడలేదు. బుద్ధి కూడా ఈ మనస్సునే అనుసరించుచుండును. మనస్సు ఇంద్రియములను విషయాదుల మీదికి పోనీయక నిగ్రహించినప్పుడు స్థూల విషయములను వదలి సూక్ష్మ పదార్థ పరిశోధనకు అనువుగా ఉండును. అప్పుడు బుద్ధి కూడా సూక్ష్మ వస్తు పరిశోధనకు అనుకూలముగా ఉండును. దీనిని అగ్రమ్య బుద్ధి అందురు. అట్టి సూక్ష్మ బుద్ధి కలవారే ఆత్మ
ఆత్మదర్శనము చేసుకొనగలరు. ఆగ్రియమ బుద్ధి. ఆగ్రియమ బుద్ధి అంటే అగ్రస్థితిలో ఉన్నటువంటి బుద్ధి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అంశాలని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి, ఆ వజ్రాన్ని ఎక్కడ పెడతారు? సాధారణంగా మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు, సాసర్లు, బిందెలు, గిన్నెలు అక్కడ వెతికారనుకోండి, ఆ వజ్రం కనపడుతుందా? అంటే సాధారణంగా ఈ వజ్రం అంత విలువైనటువంటి దాన్ని ఎక్కడ పెడతాం? ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడతాం, భద్రమైనటువంటి స్థానంలో పెడతాం. ఎందుకని? చాలా విలువైంది కాబట్టి. మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడేసి వెతికితే అది కనబడుతుందా అంటే ఆ వస్తువులన్నింటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞానము ఉన్నది, స్వప్రకాశం కూడా ఉన్నది. అదే ఆత్మ. అర్థమైందండి? బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ స్థానములో నిరంతరాయముగా వెలుగుతూ ఉన్నటువంటి స్వప్రకాశం ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఇది భద్రంగా ఉంది, అతి సూక్ష్మంగా ఉంది, గుహ్యంగా ఉంది, రహస్యంగా ఉంది, భద్రమైన స్థితిలో ఉంది, భద్రమైన స్థానంలో ఉంది. దీనిని ఒక్కొక్క దానిని విరమించుకుంటూ, ఒక్కొక్క దాని ఎందున్న సంగత్వ దోషాన్ని పోగొట్టుకుంటూ, ఆసక్తతల్ని పోగొట్టుకుంటూ, ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి మరలటం ద్వారా, మనస్సును మరలించడం ద్వారా నీ మనస్సు సదా గిన్నెల చుట్టూ, సదా విషయముల చుట్టూ, సదా తినే పదార్థముల చుట్టూ, సదా భోగించేటటువంటి లక్షణాల చుట్టూ మనసు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం బట్టలు కట్టుకుందాం, ఏం భోజనం చేద్దాం, ఏ రకంగా సుఖాన్ని పొందుదాం, ఏ రకంగా విశ్రాంతి తీసుకుందాం, ఏ రకంగా అలంకారం చేద్దాం, ఈ రకంగా బాహ్యమైనటువంటి విషయాల చుట్టూ, బాహ్యమైనటువంటి వస్తువుల చుట్టూ మనసు పనిచేస్తూ ఉంటే బుద్ధి కూడా మనస్సును అనుసరించి నిర్ణయాలు చేస్తూ ఉంటుంది బాహ్యముగానే. ఏ నివృత్తి మార్గానికి, స్వస్వరూప ఆత్మజ్ఞానానికి ఉపయోగపడవలసినటువంటి బుద్ధి ఉన్నదో దానిని బాహ్యమైనటువంటి విషయముల కొరకు, బాహ్యమైనటువంటి వస్తు జ్ఞానము కొరకు, వ్యవహార నిర్ణయం కొరకు వాడుకోవడం ఎటువంటిదంటే, కంట్లో ఆపరేషన్ చేయడానికి ఉపయోగించవలసినటువంటి కత్తిని కూరగాయలు కోయడానికి ఉపయోగించరాదా అంటే అది కూడా కత్తే. కోయడానికి ఉపయోగపడుతుందా, పడదా? పడుతుంది. కానీ ఒకసారి కూరగాయలకు వస్తే మళ్ళీ కంట్లో ఆపరేషన్ చేయడానికి పనికిరాదు. ఇప్పుడు మన బుద్ధి లాగే తయారై, బుద్ధి నివృత్తి మార్గం ద్వారా స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడవలసినటువంటి సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. అది ఎంత సూక్ష్మమైనదంటే సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించగలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దాన్ని ఇప్పుడు మనం బిందెల చుట్టూ, కడవల చుట్టూ, భౌతికమైన స్థూలమైనటువంటి విషయాల చుట్టూ, వస్తువుల చుట్టూ తిప్పుతున్నాం. ఈ రకమైనటువంటి అభ్యాస దోషం చేత మన బుద్ధి స్థూలతను సంతరించుకుంది, తన సూక్ష్మతని పోగొట్టుకుంది. ఇప్పుడు పునః ఏం చేయాలట? దానిని వెనక్కి తిప్పుకొని మనస్సుని విరమింపజేసి, బుద్ధిని విరమింపజేసి, దానికి మూలమైనటువంటి, కారణమైనటువంటి మహత్తత్వమునందు, అవ్యక్తమునందు దాన్ని స్థిరపరిచి, బుద్ధి గుహయందు విచారణ చేసి, దృష్టి నిలిపి, హృదయాకాశమునందు సదా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి. అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఆ సాక్షాత్కార జ్ఞానం ఆజన్మ పర్యంతము, అంటే జనన మరణాలను దాటడానికి అదే సోపానంగా పనికొస్తుంది, అదే అవకాశంగా పనికొస్తుంది. ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడగలుగుతాడు, కర్మబంధాలలో నుంచి బయటపడగలుగుతాడు, మోహంలో నుంచి బయటపడగలుగుతాడు.
ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మానవ జన్మ ధన్యత చెందించగలిగేటటువంటి సర్వసమర్థమైనటువంటి సాధన ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఆత్మ విచారణ, ఆత్మ సాక్షాత్కార జ్ఞానము. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని, ఉత్తమమైనటువంటి సాధనని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి మరల్చుకోవడం ద్వారా బాహ్య విషయ వస్తు వ్యవహార సంగత్వ దోషాన్ని పరిచయించడం ద్వారా నిమిత్త మాత్రపు వ్యవహారం ద్వారా సామాన్య వ్యవహారం ద్వారా తనను తాను నియమించుకుంటూ సాధన చతుష్టయ సంపత్తి ద్వారా నిత్యానిత్య వస్తు వివేకము, యహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి అంటే శమము, దమము, ఉపరతి తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షత్వము, తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం, వీటిని పొందవలసినటువంటి అవసరం మానవునికి ఎంతైనా ఉన్నది. ఈ సమస్తము కూడా నివృత్తి మార్గంలోనే సాధ్యమవుతాయి, సత్వగుణంతోనే సాధ్యమవుతుంది. చాలామంది ఈ సత్వగుణం అనేటటువంటి దాని దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఎంతకాలం తీసుకుంటారయ్యా? ఎన్ని జన్మల పాటైనా విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకని అంటే అది సహనంతో ఉంటుంది, శాంతంతో ఉంటుంది, ఓర్పుతో ఉంటుంది. అన్ని దైవీ లక్షణాలు ఆ సత్వగుణంతో ముడిపడి ఉంటాయి. దయ, క్షమ, త్యాగం ఇలాంటి లక్షణాలన్నీ దాంతో ముడిపడి ఉంటాయి. కానీ స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందకపోయినట్లయితే ఈ సత్వగుణం కూడా బంధహేతువే, బంధ కారణమే. ఎందుకని అంటే జనన మరణ చక్రంలోకి పట్టుకెళ్తోంది కాబట్టి, పునః మరల శరీరాన్ని ధరింపజేస్తోంది కాబట్టి, ఎప్పటికైనా సరే ఈ సత్వగుణాన్ని కూడా అధిగమించాలి. గుణాతీత స్థితిలో నిలబడి ఉండాలి, గుణాలకు సాక్షిగా ఉండాలి. గుణత్రయాతీత. ఎట్లా అయితే శరీరత్రయ విలక్షణ ఆత్మ యొక్క లక్షణం అయితే ఉందో అలాగే గుణత్రయాతీత, మూడు గుణాలని దాటినటువంటి స్థితిలో, మూడు గుణాలు స్వాధీనమైనటువంటి స్థితిలో, గుణమాలిన్యం లేనటువంటి స్థితిలో, స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితిలో, ప్రత్యేగాత్మ స్థితిలో, అంతర్యామి స్థితిలో, బుద్ధి గుహయందు స్వప్రకాశంతో స్వరూప జ్ఞానంతో సహజంగా నిలకడ చెంది తనను తాను తెలుసుకున్నటువంటి వాడై సరి అయినటువంటి ఆత్మనిష్టలో నిలకడ చెందాలి. ఈ ఉత్తమ లక్ష్యాన్ని పొందాలి అంటే రాచబాటని తెలియజేశారు. నివృత్తి మార్గం ద్వారా మనస్సు నుంచి బుద్ధినికి, బుద్ధి నుంచి మహత్తత్వానికి, మహత్తత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యేగాత్మకి చేసేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులు పూర్తి చేయాలి. అలా పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆత్మ దర్శనాన్ని పొందగలుగుతున్నారు. అలా లేకపోయినట్లయితే ఈ నివృత్తి మార్గంలో గనక నువ్వు ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఈ స్థిరమైనటువంటి స్థితిని గనక నువ్వు పొందకపోయినట్లయితే ఇది సాధ్యము కాదు. కాబట్టి తప్పక అందరూ ఈ ఆత్మదర్శనాన్ని పొందే దిశగా పరిణామం చెందవలసినటువంటి అవసరం ఈ జన్మలోనే ఉన్నది. ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడో చూద్దాంలే, అదే రాకపోతుందా, వచ్చినప్పుడు అదే వస్తుందిలే, కాలంలో అవే వస్తాయిలే, కాలేన విందతి అనేటటువంటి వాయిదా పద్ధతి తమోగుణ సంబంధమైనటువంటి వాయిదా పద్ధతి. ఇప్పుడే ఈ జన్మలోనే ఈ క్షణమందే ఈ స్థితి అందే ఇప్పటికిప్పుడే నేను పొందాలి అనే తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నివృత్తి మార్గంలో త్వరగా ప్రయాణం చేయగలుగుతారు, అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతారు. చాలామంది ప్రయత్నాన్ని చేస్తారు, కానీ సత్వగుణ స్థితికి చేరగానే కాలేన విందతి అని ఊరుకుంటారు. అలా ఊరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక పెద్ద విమానాశ్రయం లాంటి. విమానాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈయన ఎప్పటికీ విమానాశ్రయంలోనే ఉంటాడు. ఏ విమానం ఎక్కడికి ప్రయాణం పూర్తి చేయడు. అందువల్ల ఏమైపోయింది?
శ్రవణం చేశాడు, మననం కూడా చేశాడు, కానీ నిధిధ్యాసలను పూర్తి చేయలేదు. అతని దగ్గర అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, ఏ చెడు లక్షణాలు ఎత్తి చూడడానికి ఏం కనపడవు. అందరికంటే ఓర్పు కలిగినవాడు, అందరికంటే సహనం కలిగినవాడు, అందరితో పోలిస్తే జ్ఞానం ఉన్నవాడు, అందరితో పోలిస్తే వివేకం ఉన్నవాడు, శాస్త్రములన్నీ బాగా చదివాడు, మంత్రాలన్నీ బాగా తెలుసుకున్నాడు, ఉపదేశాలన్నీ బాగా పొందాడు, మహానుభావుల సేవను కూడా చేశాడు. కానీ లక్ష్య శుద్ధి ఇప్పుడే ఈ జన్మలోనే ఇక్కడే ఈ సందర్భములోనే నేను వెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందక నిలువజాలను అనేటటువంటి తీవ్ర మోక్షేచ్ఛ లోపించడం చేత ఆ స్థానములో వాయిదా పద్ధతి వచ్చేసింది. సరే, నేను చేయాల్సింది నేను చేశాను, వచ్చేది ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహం చేత అదే వస్తుందిలే అనుకుంటాడు అంతే. అలా అవడం వల్ల ఏమైపోయింది అంటే ఆ వాయిదా 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 అలాగే ఉండిపోయి ఆ జన్మాంతము అలాగే అవశేషంగా మిగిలిపోయి ఆ అసంతృప్తి చేత పునః జనన మరణ చక్రంలో మరల తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వస్తుంది. అలా చేసుకోకుండా గుణత్రయాలను దాటి సర్వసాక్షిత్వాన్ని ఆశ్రయించి ఆ లక్ష్యాన్ని పొందాలని, ప్రత్యేగాత్మస్థితిలో నిలకడ చెంది ఉండాలనేటటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్య సాధనను స్వీకరించి ఈ సత్వగుణాన్ని కూడా తప్పక దాటాలి. ఇది కూడా తమో గుణావస్థ వంటి నిద్రావస్థ వంటిది. నిద్ర ఎంతసేపు పోతాడు? సంతృప్తి కలిగేంత వరకు పోతాడు. ఇంకా తర్వాత పడుకుంటే ఒళ్ళొప్పులు వస్తాయి, ఇంకా పడుకుంటే ఇంకా తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. అట్లాగే ఈ సత్వగుణాన్ని కూడా మనం ఒక నిద్రపోయేటప్పుడు దుప్పటి అవసరమా కాదా అంటే ఎంతవరకు అవసరం? దుప్పటి విదిలించి అట్టాయితే లేచి మెలకువలోకి వచ్చేస్తున్నాం. అట్లాగే ఈ సత్వగుణం అనేటటువంటి దుప్పటిని తీసవతలు కలిగాలి, ఈ ఆవరణని తొలగించుకోవాలి, ఈ ఆశ్రయాన్ని విడవాలి, విడిచి స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానంలో నిలవాలి అనేటటువంటి ఉత్తమ ఉపదేశాన్ని ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతునికి అందిస్తున్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ఎవరికైనా ఏమైనా సందేహం ఉందండి? స్వామి, శ్రవణ మరణాలు రెండు సాధనలు, వాటి రిజల్ట్ నిధిధ్యాసలు అని విన్నాను స్వామి, తప్ప అండి అది? అంటే వాటిలో కలిగినటువంటి పరిణామ ఫలం, నీ ఆంతరిక పరిణామ ఫలం ఏదైతే ఉందో అది నిధిధ్యాసలుగా మారుతుంది. నిజానికి సాధనా స్థితులలో ఆ 4 స్థితులే. కానీ శ్రవణ మననాలే సరిగ్గా లేకపోతే నిధిధ్యాసలు రావు కదా. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తా చూడు. నువ్వు నేను మనిషిని అనుకుంటూ జీవిస్తున్నావా? అనుకోవడం లేదుగా. మనిషిగా సహజంగా జీవిస్తున్నావు. మరి సహజంగా ఎలా ఉన్నావు? శ్రవణం చేసావా? మననం చేసావా? లేదే. సహజంగా నిధిధ్యాసల్లోనే ఉన్నావుగా. మరి సహజంగా నేను ఆత్మస్వరూపుడుగా ఉండాలిగా, కానీ ఉండటం లేదుగా. ఎందువల్ల? అక్కడ సహజమయ్యాను కాబట్టి. శరీరం నేననేటటువంటి పద్ధతిగా సహజమయ్యావు కాబట్టి. ఇప్పుడు మరలించాలంటే ఏం చేయాలి? నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని శ్రవణ మననాదుల ద్వారా అందించాలి. అందిస్తే చేయగా 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 కొంతకాలానికి ఏమైపోతుంది? నీకు నీ నామరూపాలు నువ్వు మర్చిపోతావు. నీ శరీరం నేననే భావన నుంచి మర్చిపోతావు. మర్చిపోయి కొత్తగా ప్రవేశపెట్టింది ఏమిటి? ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని ప్రవేశపెట్టి ఆ భావనలో సహజమైపోతావు. ఎప్పుడైతే అందులో సహజమైపోయావో అప్పుడేమైంది? పాత్రోచితమైనటువంటివి కదా. నేను భార్యని, నేను అత్తగారిని, నేను అమ్మగారిని, నేను స్త్రీని, నేను పురుషుడను, ఇవన్నీ శరీరగతమైనటువంటి సంబంధోచితమైనటువంటివి, అంతే కదా. మరి అప్పుడు ఇవేవి అప్పుడు సత్యం కావని ఎవరు చెప్పక్కర్లా. నేను ఆత్మస్వరూపుడు అన్న భావనలో నువ్వు స్థిరమైపోతే నిధిధ్యాసలుగా మారిపోయింది. అప్పుడు సదా ఎక్కడుంటావంటే దృష్టి భ్రూమధ్యం నుంచి సహస్రారానికి, సహస్రారం నుంచి భూమాకి ప్రయాణం చేస్తుంది. ఆ ద్వాదశాంతమైనటువంటి భూమా స్థితిలో సహజంగా నిలకడ కలిగి ఉన్నటువంటి వాడికి శరీర స్ఫురణ కలగడంలా, శరీరగత సంబంధాల యొక్క స్ఫురణ కలగడంలా సదా సమాధినిష్ఠుడే ఉంటాడు. మరి ఆ సమాధినిష్టలో ఏమున్నాయంటే నిధిధ్యాసలే ఉన్నాయి. మరి ఆ నిధిధ్యాస వరకు వెళ్ళాలిగా. శ్రవణ మననాదుల్ని నిధిధ్యాసలు అయ్యేట్లుగా చెయ్యాలిగా. ఆ షడ్విధ సమాధి నిర్ణయాన్ని పొందాలిగా. ఆ సమాధికి అవతల ఉన్నటువంటి స్థితిలో నిలకడ కలిగి ఉండాలిగా. సమాధి స్థితి వలన నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందవచ్చు. ఆత్మనిష్ఠుడవి, బ్రహ్మనిష్ఠుడవి, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని సమాధినిష్ట అనే పునాదిగానే పూర్తి చేయాలి, వేరే మార్గం లేదు. కాబట్టి సమాధినిష్టను పొందడం బాహ్యం నుంచి విరమించినప్పుడు ఉత్తమమైన లక్ష్యంగా స్వీకరించడం. మరల అక్కడి నుంచి తదుపరి ప్రయాణాన్ని పూర్తి చేస్తాం. అందుకని అవతార్ మెహర్ బాబా ఏమంటున్నాడు? నీవు 4 దివ్యయానాల ద్వారా పరిణామం చెందాలి అంట. నువ్వు మానవుడు అవడం ద్వారా 1వ దివ్యయానం పూర్తయిపోయింది, మానవోపాధిని ధరించడం ద్వారా. 2వ దివ్యయానంలో ప్రవేశించేసావు. ఎవరైతే ఈ ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి ప్రయాణం చేసి నిర్వాణ స్థితిని అనుభవిస్తారో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు 2వ దివ్యయానాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళు బ్రహ్మానుసంధానానికి అర్హులు, బ్రహ్మనిష్టకు అర్హులు. ఆ బ్రహ్మనిష్ట పొందడం ద్వారా 3వ దివ్యయానాన్ని పూర్తి చేస్తారు. తద్వారా జీవన్ముక్తులవుతారు. ఆ స్థితి నుంచి చిట్ట చివరిదైనటువంటి 4వ దివ్యయానం జన్మరాహిత్య స్థితికి దేశికేంద్రుల యొక్క కృపచేత చిట్ట చివరిదైనటువంటి బట్టబయలు స్థితికి చేరతాడు. ఈ రకంగా 4 దివ్యయానాలు పూర్తి చేయాలి మానవుడు. అట్లా పూర్తి చేసిన వాడే జన్మరాహిత్య స్థితికి చేరతాడు. మరి శ్రవణ మనన నిధిధ్యాసలు ఒకదానికొకటి అంతర్భూతములై ఉన్నాయి కదా, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయిగా. ఈ శ్రవణం అన్నది చతుర్విధ శుశ్రూషలలో భాగం కదా. మనన నిధిధ్యాసలు ఇంకా అంతకంటే చాలా ముఖ్యమైనవి కదా.
ఇట్లా ఒకదాని పరిణామ ఫలంగా మరొకటి లభిస్తూ ఉంటుంది. శ్రవణం బాగా చేసినటువంటి వాడికి మననం బాగా తొందరగా కుదురుతుంది. మననం బాగా స్థిరమైనటువంటి బుద్ధితో చేసినటువంటి వాడికి నిధి తొందరగా లభిస్తుంది. ఆ నిధి స్థితిలో సహజంగా ఉన్నటువంటి వాడు సమాజ నిష్ఠలో తొందరగా చేరగలుగుతాడు. అప్పుడు 24 గంటలు ఇంద్రియములు ఒకవేళ బయటికి బహిర్ముఖములే వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ వాటి యొక్క అంతర్ముఖమైనటువంటి మనోబుద్ధులు మాత్రం సదా ఆత్మనిష్టలోనే ఉంటాయి. వాడికి మనోబుద్ధులు బయటికి రావు. ఇంద్రియములు విడిపోతాయి, అప్పుడు వాడకములు విడిపోతాయి. అప్పుడు అవి బయటికి బహిర్ముఖంగా వ్యవహరిస్తూ ఉంటాయి, సామాన్య వ్యవహారం చేస్తూ ఉంటాడు. కానీ చేశాడనేటటువంటి జ్ఞప్తిలో లేకుండా చేస్తాడు, ఆ జ్ఞానం లేకుండా చేస్తాడు, అంటకుండా చేస్తాడు, సాక్షిగా ఉండి చేస్తాడు, స్థిరంగా ఉండి చేస్తాడు. అసలు మనోబుద్ధులు వాడికి తోచనే తోచవు, గుణత్రయాలు తోచనే తోచవు. ఉన్నాడంటే ఉన్నాడు అంతే, లెక్కేసుకోవడానికి. వాస్తవానికి సామాజికంగా లెక్కేస్తే, కుటుంబంగా లెక్కేస్తే, సంసారంలో లెక్కేస్తే వాడిని శాలిటీ కింద లెక్కేయాలి తప్ప వాడి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకనంటే వ్యవహారశీలి కాదు, కానీ సమాజ నిష్టలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఇప్పుడు వాడిని పరిగణలో తీసేద్దామా? ఎందుకని అంటే మానవ జన్మ ధన్యత చెందాలి అంటే వాడిలాగానే అవ్వాలి. మరి నిరంతర నిత్య వ్యవహారశీలైపోయి వ్యవహారంలో బలవత్తరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మరి జనన మరణ చక్రంలో పడిపోతున్నాడుగా, కర్మబంధంలో పడిపోతున్నాడుగా. కర్మబంధం తొలగాలంటే నిధిధ్యాసలు చాలా అవసరం కదా. మరి ఆ కర్మబంధం తొలగదు కదా, లేకపోతే కర్మలు రద్దుగావు కదా. కాబట్టి శ్రవణ మననాల కంటే నిధిధ్యాసలకు చాలా విలువ ఉంది. జ్ఞానాగ్నిని రగిల్పజేయగలిగేటటువంటి శక్తి నిధిధ్యాసలకు ఉన్నది. శ్రవణ మననాదులు బాహ్య సాధనలు, నిధిధ్యాసలు ఆంతరిక సాధనలు. మనోబుద్ధుల వరకే పనిచేస్తాయి శ్రవణ మననాదులు. దాని అవతలంతా నిధిధ్యాసలే. మరి మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని, ప్రత్యేగాత్మ స్థితులకు, చిట్ట చివరి స్థితులకు చేరాలి అంటే మరి అది నీకు ఆ స్థితిలో ఉండాలిగా. నిధిధ్యాసలు లేకుండా వాటిని ఎవరు సాధించలేరు, సాక్షిత్వాన్ని సాధించలేరు. కాబట్టి లక్ష్య సిద్ధి కొరకు 4 అవసరమే. ఏ స్థితిలో ఏది వాడాలో తెలుసుకొని వాడాలి. సరేనా? సరే. సాయిరామ్.